అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ ఒక చక్కటి కథతోటి నిజంగా జరిగింది ఈ సన్నివేశం, ఈ సంఘటన మీతో పంచుకుంటాను. సరేనా? 1800 సంవత్సరంలో ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. అయితే ఆ బ్రిటిష్ ఇండియాలో థామస్ మన్రో అనేటటువంటి దొరగారి పాలనలో రాయలసీమ, కంచి ప్రాంతాలు ఉండేవి. రాయలసీమ ప్రాంతంలోనే, చిత్తూరులోనే కదా మన తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు ఉండేది. ఆ తిరుమల తిరుపతికి ఈయన ఎప్పుడు కూడా వెళ్తూ ఉండేవారట. సాధారణంగా మన దేవుడి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా పర్యటించి వెళ్ళిపోయేవాడు తప్పితే ఏడుకొండల వాడి దర్శనం ఎప్పుడు చేసుకునేవాడు కాదు ఆయన. ఇలా కొన్నాళ్ళు గడిచింది. సో మామూలుగా ప్రజలందరూ వెళ్తున్నారు. అప్పట్లో మనకి ఇంకా లడ్డు అంత ప్రాధాన్యత లేదనమాట. అప్పుడు దద్దోజనం, పొంగలి, పులిహార ఇవి పెట్టేవాళ్ళు. నైవేద్యాలు పెట్టి వెదురు బుట్టల్లో భక్తులందరికీ కూడా పంచేవాళ్ళు అనమాట. అదే ఇంకా అన్నప్రసాదం అవన్నీ ఆ రోజుల్లో అప్పట్లో అనమాట. అయితే ఇంకా ఒకసారి మన్రో దొరగారు వెళ్తుంటే ప్రజలందరూ కూడా ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతోటి ఇలా చేత్తో తీసుకుని తన్మయత్వంతో తింటున్నారు. స్వామివారి ప్రసాదం కదా మరి. తింటుంటే ఈయన కొంచెం ఎలాగో అనిపించిందట. ఇదేంటి అసలు పరిశుభ్రం లేకుండా చేతులతో తీసుకుని తింటున్నారు, ఇలా అంటువ్యాధులు ప్రబలుతాయని చెప్పి ఆయనకుండే అధికారం ఉపయోగించి ఏం చేశాడు, భక్తులు ఎవరు ప్రసాదాలు బహిరంగంగా తినకూడదు, చేతులతో ముట్టుకోకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్ని పాస్ చేశాడు. సో ఇలా ఎందుకు అని కారణం అడిగితే అంటువ్యాధులు వస్తాయి, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి కారణాలు తెలిపి తనకుండే అధికారంతో మొత్తం ఇవన్నీ కూడా ఆపిచ్చేశాడు. అలా కొన్ని రోజులకి ఏదైతే కారణం చెప్పి శ్రీవారి ప్రసాదాలను ప్రజలకు అందకుండా ఆపేశాడో తీవ్రమైన కడుపు నొప్పి వ్యాధి పట్టుకుంది థామస్ మన్రో గారికి. అయిన తర్వాత థామస్ మన్రో గారికి కడుపు నొప్పి వ్యాధి పట్టుకుంది. అప్పుడు ఎంత వైద్యం చేయించినా, ఎన్ని చూపించుకున్నా, ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. మరి శ్రీవారితోటి మనం ఆటలాడుకోకూడదు కదా. తర్వాత కొన్నాళ్ళకి ఎలాగో కొంచెం సనాతన ధర్మం మీద నమ్మకం వచ్చి రాఘవేంద్ర స్వామి మఠంలో మన గురువు గారిని నమ్మాడు ఆయన. నమ్మిన తర్వాత రాఘవేంద్ర స్వామికి వాళ్ళ గుడికి ఎన్నో కైంకర్యాలు, సేవలు, కానుకలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. అయినా కూడా ఆయన వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. అప్పుడు గురువుగారు చెప్పారట, నువ్వు శ్రీవారిని అపచారం చేశావు, ఆయన ప్రసాదం ఎంతో పవిత్రంగా తినే వాళ్ళని వద్దని చెప్పావు, అందుకని నీ కడుపు నొప్పి వచ్చింది, నువ్వు నీ అపరాధానికి పశ్చాత్తాపపడు, క్షమించమని స్వామివారిని వేడుకో, అప్పుడు నీ వ్యాధి ఉపశమనం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన తిరుపతి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని, స్వామి నన్ను క్షమించు, అజ్ఞానంతో నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి అప్పటికప్పుడు స్వామివారి ప్రసాదం మళ్ళా ఎప్పటిలాగే అందరూ తినచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయించాడు. తర్వాత ఆయన ప్రసాదం, స్వామివారి ప్రసాదం కళ్ళకు అద్దుకుని తీసుకోగానే ఆయన కడుపు నొప్పి తగ్గిపోయిందనమాట. తగ్గిపోయినా కానీ పాపం ఆయనకి ఇంకా పశ్చాత్తాపం, ఏదో చెయ్యాలి నాకు అని చెప్పేసి ఆయన అలా స్వామివారికి చేసిన అపరాధాన్ని తలుచుకుని మంచం పట్టి 1827 ఆ ప్రాంతంలో చనిపోతూ ఏం చేశాడంటే స్వామివారికి కైంకర్యాల కోసం, ప్రసాదాల కోసం పెద్ద పెద్ద గంగాళాలు చేయించి ఇచ్చాడు. ఈ రోజుకి కూడా మన్రో గంగాళాలు అనే పేరుతోటి స్వామివారి ప్రసాదాలన్నీ నైవేద్యం వాటిలోనే జరుగుతాయన్నమాట. స్వామివారి కరుణా కటాక్షం చూసారా, అపరాధులను కూడా ఆయన క్షమించమని వెళితే కరిగిపోతాడు మన ఏడుకొండలవాడు అనమాట. అలా ఇప్పటికీ కూడా మన్రో గంగాళాల పేరుతోటి నైవేద్యాలు, కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి లీలలు ఎన్నో ఉన్నాయి, అలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. సో అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు అవ్వండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామివారికి నమస్కారాలతో మళ్ళీ మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. గోవింద గోవింద.